హాయ్ అండి అందరికీ. ఈరోజైతే మంచి స్వీట్ అయితే చూపిపోతున్నానండి. సంక్రాంతి స్పెషల్ అండి. మా ఇంట్లో మేము చేసుకున్న సంక్రాంతి స్పెషల్ సున్నుండలు. సో అవైతే మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఇవి నల్ల మినుములు అంటారండి. చూసారండి, ఇవైతే లైట్గా అయితే ఫ్రై చేసుకుని కొంచెం వేపుకుని అయితే పక్కన పెట్టుకున్నానండి. ఇలా అయితే ఉంచుకోవాలి పక్కన పెట్టుకుని. తర్వాత అయితే కనుక వెంటనే అయితే కనుక ఇవైతే కచ్చా పిచ్చిగా మిక్సీలో అయితే పట్టుకోవాలండి. సో నేనైతే ఫ్రై చేయడం వల్ల అదైతే బ్రౌనిష్ కలర్లో వచ్చినాయి, చూసారు కదా. నెక్స్ట్ దీంట్లో అయితే ఇంకా టీ కప్పు అన్న రైస్ అయితే వేసానండి. దాంట్లో అవి కూడా ఫ్రై చేసుకునే వేసాను రైస్ అన్నది. చూసారు కదండి, క్లియర్గా అయితే రైస్ ఉన్నదంటే కనిపిస్తుంది. బియ్యం అని వేపుకుని అయితే వేసుకున్నాను మినుముల్లోని. ఈ రెండు అయితే కనుక మనం మిల్లుకి అయితే ఇస్తున్నాము, మిక్సీకి. సో చూసారు కదండి. సో పిండి అయితే మిల్లుకి ఇచ్చిన తర్వాత మనకైతే ఇలా వచ్చింది. ఒక కప్పుతో అయితే పిండి అయితే వేసుకున్నాము. అదే కప్పుతో బెల్లం అండి. నేను ఒక రోజు అయితే ముందుగా అయితే తురుముకుని ఎండలో పెట్టుకుని ఆరబెట్టుకుని అప్పుడు బెల్లం వేసుకున్నాను. సో చేత్తో కలిపితే కనుక ఇవైతే కనుక మిక్సీ అయితే అవ్వదండి. అందుకే నేనైతే మిక్సీలో అయితే వేస్తున్నాను. మీరు ఎంత బాగా కలిపినా కూడా అయితే మిక్సీ అయితే అవ్వదు చేత్తో. ఖచ్చితంగా మిక్సీకే వేసుకోవాలి. మిక్సీకి అయితే వేస్తున్నాను. చూసారు కదండి, మిక్సీకి అయితే వేసేసుకున్నాను. మంచిగా పౌడర్ అయితే అయిపోయింది, బాగా నీట్గా అయిపోయింది. చాలా మెత్తగా కూడా అయిపోతుందండి ఇలా వేసుకోవడం వల్ల. బెల్లమా పౌడరా అన్నది అయితే అసలు కనిపించదు మన కంటికి అయితే. చూసారు కదండి, మొత్తం పౌడర్ అయితే ఇలా వచ్చిందండి. అసలు చాలా అండి మెత్తగా ఉంది, ఇంకా కొంచెం గరుగ్గా ఉంది. అలాగా మీడియం సైజులో అయితే ఉండాలి. ఎందుకంటే బెల్లం వేయడం వల్ల కొంచెం మనకి రఫ్నెస్ అయితే కొంచెం తెలుస్తుంది దాంట్లో. సో మరీ మెత్తగా అయితే కనుక తినేటప్పుడు అయితే కొంచెం మంచిగా అనిపించదు. కొంచెం రఫ్గా ఉంటేనే కొంచెం తినడానికి కూడా బాగుంటుంది, బెల్లం గట్ట మనకి పంటికి తగిలి. సో చూసారు కదండి, ఇలా అయితే పౌడర్ అయితే ఇలా వచ్చిందండి నేను పెట్టగానే. ఇప్పుడైతే కనుక దీంట్లో అయితే కనుక మనం అయితే నెయ్యి అయితే యాడ్ చేస్తున్నాం. ఖచ్చితంగా నెయ్యి ఎక్కువ అండి. నెయ్యి అయితే చాలా ఎక్కువగా పడుతుంది దీంట్లో అయితే యాడ్ చేయడానికి. సో నెయ్యి అయితే ముందుగా మనం కాచి బాగా బాగా మసులుతున్న పొగలు పొగలు వస్తున్న నెయ్యి అయితే పౌడర్లో వేసుకోవాలి. ఎందుకంటారా, నెయ్యి వేడిగా ఉన్నప్పుడు వేసుకుని మన లడ్డూలే చుట్టడానికి అవుతుందండి, లేకపోతే అవ్వనే అవ్వదు. మీరంతా చల్లగా వేసుకుని మనం లడ్డూ చేద్దామన్నా కూడా అవ్వదు, కాలుతుంది కదా. సో వేసుకుందామన్నా కూడా అవ్వదు. ఎందుకంటే వేడిగా ఉన్నప్పుడు నెయ్యి వేసుకుని చుట్టుకుంటేనే లడ్డూలు అయితే చుట్టుపడతాయండి. సో చూసారు కదండి, చాలా వేడిగా ఉంది. కొంచెం కొంచెం అయితే మిక్స్ చేస్తున్నాము స్లోగా. ఇప్పుడు అయితే స్టార్ట్ అయితే చేస్తున్నాము. ఎక్కువ అయితే కొంచెం ఇంకా అయితే పడుతుందండి, ఖచ్చితంగా నెయ్యి అయితే దాంట్లో కొంచెం పడుతుంది. చూసారు కదా, కొంచెం కొంచెం అయితే మనం వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. సో చేత్తో అయితే ఇంక మనం కలపాలండి. స్పూన్తో అయితే మనకైతే పనే అవ్వదు. ఇంకైతే మనమైతే చేత్తో అయితే ఖచ్చితంగా కలిపేసుకోవాలి. మొత్తం మిక్స్ చేయాలండి. ఎక్కడ ఒక్కటి లడ్డు గట్టి ఏమీ లేకుండా అన్నీ అయితే మనమైతే మిక్స్ చేసుకోవాలి. చూసారు కదండి ఎలా మిక్స్ చేసుకుంటున్నామో చేత్తోని. అలాగా లడ్డులుగా ఏమీ ఒకటి కూడా లేకుండా మొత్తం మిక్స్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా ఎంత బాగా మిక్స్ అయితే అవుతుందో. ఇదిగో అండి, మిక్స్ అయితే మొత్తానికి అయితే అయిపోయింది. ఇంకా కొంచెం నెయ్యి అయితే పడుతుంది నాకైతే వేసుకోవడానికి దాంట్లోని. చూసారు కదా, మొత్తం ఇలా ఇలా ఫోల్డ్ చేసుకుంటూ ఇలా నలుపుకుంటూ ఇటు అయితే చేసుకోవాలి. నాకైతే అయిపోయిందండి మొత్తం. ఇంకా నెయ్యి వేసుకొని ఇంకా కొంచెం ఉంచుకుని నెయ్యి కొంచెం తడుపుకుంటూ లడ్డు అయితే చుడుతున్నాను. చూసారు కదండి, ఇలా కొంచెం అయితే నేను స్మాల్ సైజ్ అయితే తీసుకుంటున్నాను. ఇంకా కొంచెం పెద్దగా లడ్డు కావాలనుకున్న వాళ్ళు సైజ్ అయితే కొంచెం పెంచుకునేది లడ్డు అయితే తీసుకోవచ్చు. సో చూసారు కదా, లడ్డు అయితే కనుక మనకైతే రెడీ అయితే అయిపోయిందండి సున్నుండ. సో సంక్రాంతి స్పెషల్, మా ఇంటి స్పెషల్ సున్నుండ చాలా బాగుంటుందండి ఆంధ్ర స్టైల్లోను. ఒక్కసారి మీరైతే ఖచ్చితంగా ట్రై చేయండి. ఇంత క్వాలిటీలో కాకపోయినా కనీసం కొంచెమైనా ట్రై చేయండి. బాగుంటే ఇంకా మీరే ఇంకా చేసుకుంటారు. సరే అండి, చూసారు కదా, అలా కలుపుకుంటూ 2 హ్యాండ్స్ పట్టుకుని 2 హ్యాండ్స్ కలుపుకుంటూ మనం అయితే కనుక ఫోల్డ్ చేసుకోవాలండి. ఒక్కొక్క లడ్డు వేడిగా ఉన్నప్పుడే చేసుకోవాలి. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, చల్లగా అయిపోతే కనుక అవ్వదు. సో ఒక లడ్డు అయితే కనుక మీకైతే చూపిస్తాను ఎలా వచ్చింది ఏంటో అనేసి. చూసారు కదండి ఎంత బాగా అయితే వచ్చిందో లడ్డు. చాలా టేస్టీగా ఉంటుందండి. ఒక్కసారి అయితే కనుక మీకు ఖచ్చితంగా ట్రై చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఒకసారి మీరు నచ్చితే కనుక మీరే నాకైతే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే పెడతారు, చాలా బాగుంది లడ్డు అండ్ సున్నుండ అని. సో హాయ్ అండి, నేనైతే టేస్ట్ అయితే మరీ అయితే చూసి అయితే ఖచ్చితంగా చెప్దామని మీతో ఫిక్స్ అయిపోయానండి. చేయడమే కాదు టేస్ట్ కూడా చూసి చెప్పాలనేసి నా అభిప్రాయము. సో టేస్ట్ అయితే చేస్తున్నాను లడ్డు అనేది, సున్నుండ ఎలా ఉందో. సో ఇది నా ఫేవరెట్ లడ్డు అండి. చూస్తున్నాను టేస్టు. సో చూసేద్దాం ఒకసారి. ఓకే అండి. లడ్డు అయితే కనుకండి చాలా బాగుందండి. ఎందుకంటే బెల్లం, నెయ్యి ఇంకా చాలా అంటే చాలా బాగుంది. ఇంక నేను మాటలు అయితే చెప్పలేను, దీనికి పేర్లు పెట్టడానికి అస్సలు లేనే లేదు. సో
చాలా అంటే చాలా బాగుంది. సో చాలా నచ్చింది. ఒకసారి మీరు ఖచ్చితంగా ట్రై చేయాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఏమైనా అర్థం కాకపోతే కనుక మళ్ళీ చెప్పండి, మళ్ళీ చెప్తాను. కామెంట్ సెక్షన్లో అయితే మర్చిపోకుండా కామెంట్ అయితే పెట్టండి, ఎందుకంటే చెప్తాను నేను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఇప్పటి వరకు నా కోసం ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. బాయ్.